హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్షితాస్ లైఫ్. ఈ వీడియోలో మీకు బెస్ట్ యూస్ఫుల్ టిప్ ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రెండు మసి బట్టలు అనమాట. ఒకటి స్టవ్ క్లీన్ చేయడానికి, ఇంకోటి కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి పెట్టాను. అనుకోకుండా ఇవి వాష్ చేయడం నాకు చాలా లేట్ అయింది. ఇవేంటంటే ఈలోపు బాగా జిడ్డు పట్టేసినాయి, చాలా మురికి ఉంది అండ్ బాగా స్మెల్ వస్తుంది. జిడ్డు, మురికి, స్మెల్ అన్నీ వదిలిచేసి కొత్త బట్టల్లాగా తయారు చేసే ఒక టిప్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. అదేంటంటే ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సర్ఫ్ వేసాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసానండి. ఇవి స్టవ్ మీద పెట్టేసి కొంచెం అవి జస్ట్ హీట్ అవ్వగానే ఈ బట్టలు వాటిల్లో వేసాను. ఆ వాటర్లో ముంచేసి ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికించాలండి. ఎక్కువ టైం పట్టదు. వెంటనే వాటిలో ఉన్న మురికంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఫా జి ఈ టిప్ యూజ్ చేయడం వల్ల మనం కష్టపడాల్సిన పని లేదండి. ఇది ఇట్లా ఉడికిస్తూ మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోయిద్ది. అదే ఈ టిప్ యూజ్ చేయకుండా నార్మల్‌గా మనం ఏం చేస్తామండి, మురికి పోగొట్టాలంటే సర్ఫ్ వాటర్‌లో నానబెట్టేస్తాము. నానబెట్టేసి ఆ బ్రష్ కొడతాము, సబ్బు పెట్టి రుద్ది మన చేతులు కూడా నొప్పొచ్చేస్తాయి. ఇది యూజ్ చేయడం వల్ల అంత శ్రమ ఉండదండి. ఈజీగానే అయిపోతుంది. నేను ఒక 15 మినిట్స్ ఉడికిచ్చాను. 15 మినిట్స్ కల్లా ఈ వాటర్ చూడండి, వాటిల్లో ఉన్నంత జిడ్డు, మురికి, స్మెల్ అంతా వాటర్‌లోకి వచ్చేసింది. నార్మల్‌గా మనం ఇట్లా ఉడికిచ్చకుండా నార్మల్‌గా చేత్తో రుద్దితే ఆ స్మెల్ అయితే అంతే ఉంటుందండి జిడ్డు పోయినప్పటికీ. సో, 15 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత ఇలాగ సబ్బు పెట్టి ఉతికేసాను. స్మెల్ లేదు, జిడ్డు లేదు. డర్టీగా లేదు. చాలా క్లీన్‌గా ఉంది. చూస్తున్నారు గదా! నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో ఒక ఫోటో పెట్టాను. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇందాక ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. చాలా క్లియర్‌గా ఉంది. ఈ టిప్ బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. బాయ్.